నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఫణి గారు, ఈ 10వ తారీఖు నుంచి శ్యామలాదేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి మాఘ గుప్త నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. శ్యామలాదేవి అంటే ఈ మధ్య కాలమే బాగా అందరికీ ఆ తల్లి గురించి తెలియటం. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతికి ఇంకో రూపం శ్యామలాదేవి. కాబట్టి ఈ 9 రోజులు కూడా గృహస్థులు ఎలా దేవిని పూజించుకోవచ్చు, ఎలా అమ్మవారి కృపకి పాత్రులు అవ్వచ్చు అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద కూడా ఉండాలి. ఎందుకంటే చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యత, దేవతల యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి చిదగ్నిగుండం నుండి ఉద్భవిస్తారు. అయితే ఏ దేవతనైనా ఆపాదమస్తకం వివరిస్తారు ఋషులు గాని, లేకపోతే శంకరాచార్యులు గాని. ఒక్క లలితాదేవికి ఆపాదమస్తకం ఉండదు. మొట్టమొదట కిరీటం దగ్గర నుండి పాదం వరకు వర్ణన ఉంటుంది. అందుకనే లలితా సహస్రనామాల ప్రారంభం నుండి చదివితే ఈ కళ్ళు, కిరీటము, అలాగే ముఖము, నాసిక, ఇలా అగ్రభాగం నుండి పాదం వరకు వర్ణన ఉంటుంది. కింద నుంచి పైకి ఉంటుంది. సాధారణంగా పాదం నుండి పైకి. ఎందుకు అంటే ఆమె ఉద్భవించింది చిదగ్నికుండంలోంచి. ఉద్భవిస్తూ ఉన్నప్పుడు చేసినటువంటి స్తోత్రం మొట్టమొదట కిరీటం బయటకు వచ్చింది. ఆ తర్వాత ముఖం, అలాగే కళ్ళు, కనుబొమ్మలు, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, ఇలా మొత్తం ఇలా వస్తుంది. అలా అమ్మవారు చిదగ్నికుండంలోంచి ఉద్భవించేటప్పుడు ఆమెతో పాటు మరొక 2 పరివార దేవతలు కూడా ఉద్భవించాయి. ఒక అమ్మవారు మంత్రిని అన్నారు, ఆమె శ్యామలాదేవి, మనం ఇప్పుడు మీరు అడిగినటువంటి అమ్మవారు. ఇంకొక అమ్మవారు దండనాయికి, ఆమె వారాహి అమ్మవారు. ఈమె మొత్తం మంత్రిని అంటే మనం పేరులోనే ఉంది. ఆ పరివారానికి అంతటికి ఈమె అంతే. ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు. ఇద్దరికి కూడా 2 రథాలు ఉన్నాయి. అమ్మవారికి పెద్ద రథం ఉంది, శ్రీచక్రాకారమైనటువంటి రథం ఉంది. అయితే మనం చాలా సినిమాల్లో చూసే, ఇప్పుడు కాళిదాసు ఏమీ తెలియని వాడు, అసలు ఏమీ రాదు, భార్య కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈయన ఒకనాడు వెళ్ళిపోయి ఆలయంలో తలుపులు మూసి కూర్చుంటాడు. అమ్మవారు బయట నుండి వచ్చి తలుపులు తీయమంటే తీయనంటాడు. అప్పుడు అమ్మవారు ఇతని యొక్క బుద్ధి తెలుసుకొని పాపం పిల్లవాడని చెప్పి బాధపడి ఆయన నోటి మీద బీజాక్షరాలు రాసినప్పుడు మాణిక్య వీణ ముపలాలయంతి మదాల సామని పాడతారు. మరి అక్కడ ఆయన ఆరాధించినటువంటి దైవం ఎవరు? శ్యామలాదేవే. అంటే చాలా కాలం నుండి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు గాని, శ్యామల ఆరాధన గాని ఉన్నది. కాకపోతే మరుగున పడిపోయింది. ఈ మధ్య కాలంలో మరలా మన సోషల్ మీడియా పుణ్యమాని ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కానీ కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నారు. శ్యామలాదేవిని కానీ, వరాహిదేవిని కానీ పూజించకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, మనం చేయకూడదు, ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నామండి. దీన్ని మీరు వ్యతిరేకిస్తారా, ఏకీభవిస్తారా వాళ్ళతో? అంటే ఇందులో 2 ఉంటాయండి. ఉపాసన వేరు, ప్రార్థించడం వేరు. కాళికాదేవిని కూడా మనం ప్రార్థిస్తాం. అమ్మవారి యొక్క ఏ విద్య అయినా, దశమహావిద్యలనైనా, లేదా అమ్మవారు ఎలా ఉన్నా అమ్మ ఎలా ఉన్నా అమ్మే కదా, అందులో ఏ విధమైన మార్పు ఉండదు. ఇందులో ఉపాసనా క్రమంలోనే తేడా వస్తుంది. ఇప్పుడు ఈ చెప్పే మాటలన్నీ ఎలా అంటే ఉపాసించేటువంటి పద్ధతులు సరికాదు. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఉగ్రమైనటువంటి దేవతల యొక్క ఉపాసన చేసేటువంటి క్రమాలు చాలా విరుద్ధంగా ఉంటాయి. వామాచార పద్ధతి ఉంటుందా? వామాచార పద్ధతి ఉంటుంది, దక్షిణాచార పద్ధతి. ఇప్పుడు మనకి వివేకానందుల వారి యొక్క గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఆయన ఏ మంత్రం తీసుకోండి, ఒక్క మాల ఇలా తిప్పేసరికి 100 నామాలు అయ్యేసరికి అమ్మవారు కనబడేది ఆయనకి. మరి అటువంటి ఉపాసనా పరులు కూడా ఉన్నారే కదా మన లోకంలోనే. అయితే ఇందులో ఒకటి, కొన్ని ధర్మాలు పురుషులకి చెప్పారు, కొన్ని ధర్మాలు స్త్రీలకు చెప్పారు. ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ కలియుగంలో స్త్రీలకి యజ్ఞోపవీతం లేదు. కృతయుగం లేదా ఇంతకు మునుపు యుగాలలో కొన్ని సందర్భాల్లో స్త్రీలకి యజ్ఞోపవీతాది ఇవి ఉన్నాయి. సీతాదేవికి ఉంది అని మనం రామాయణంలో చదువుకున్నాం. అయితే ఈ కర్మలు కొన్ని స్త్రీలు చెయ్యాలి, కొన్ని కర్మలు పురుషుడు చేయాలి. ఇప్పుడు నిత్య దేవతారాధన గాని, నిత్య దీపారాధన గాని ఎవరు చేయాలి ఇంట్లో అంటే పురుషుడే చేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, స్త్రీలే పాపం దీపారాధన చేస్తున్నారు, వారు స్తోత్రాలు. ఈ కొన్ని మంత్ర భాగాల దగ్గరికి వచ్చేటప్పుడు ఉపాసనా క్రమంలో లేదా దేవతని అర్చన చేసేటప్పుడు కొన్ని మంత్ర భాగాలు చదివేటప్పుడు అన్నీ కూడా నాభి నుండి ఉద్భవిస్తూ ఉంటాయి. ఎక్కడికైనా శక్తి కేంద్రం నాభే. ఈ నాభి నుండి ఉద్భవిస్తూ ఉన్నటువంటి మంత్ర భాగాల్లో మరి స్త్రీలకి
గర్భాశయం కలిగి ఉంటారు వాళ్ళు, ఆ. కొన్ని ప్రత్యేకమైనటువంటి శరీర అవయవాలు కలిగి ఉంటారు, పురుషుడికి వేరు. అందుకని స్త్రీలకు ఏం చేశారు, కలియుగానికి వచ్చేసరికి కొన్ని ధర్మాలు మార్చేశారు. పితృ కార్యక్రమాలు, పితృ తర్పణాలు లేదా ఈ శ్రాద్ధాది కార్యక్రమాలు వీటికి అధికారం ఏమీ కూడా స్త్రీలకి లేదు. ఎందుకు? వారికి యజ్ఞోపవీతం లేదు, ఈ యుగంలో వారికి చెప్పబడి లేదు. అలాగే పురుషుడికే అధికారం ఉన్నది. అలాగే వేదాధ్యయనం కానీ, వేదాంగాల యొక్క చదవడం లేదా వాటిని ప్రకటన చేయడం ఇటువంటివన్నీ కూడా పురుషుడికే వాటికి అధికారం ఉన్నది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి అనుదాత్త ఉదాత్త స్వరితాలు కానీ ఇవన్నీ. మరి చాలా మంది కొంతమంది మూర్ఖత్వంగా అడుగుతూ ఉంటారు, మరి వేదమాత గాయత్రీదేవే కదా స్త్రీలను మంత్రాలు చదవద్దంటున్నారు, ఇది ఎంతవరకు భావ్యము అని. దీనికి సమాధానం ఏంటి అంటే అవి యుగ ధర్మం. అది కాదు, ఆది పరాశక్తితో పోలికేమిటి? అమ్మవారు శక్తితో మనం పోల్చుకోకూడదు కదా. అలా ఏంటంటే ఇందులో ఉపాసనా క్రమంలో కొన్ని స్త్రీలకి చెప్పబడ్డాయి, కొన్ని చెప్పబడి లేవు అన్నారు తప్పితే ప్రత్యేకించి అమ్మవారిని నువ్వు పూజించకు, ఆరాధించకు, ధ్యానించకు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఏ దేవతనైనా మనం ఆరాధన చేయవచ్చు. వారాహి అమ్మవారైనా, శ్యామలాదేవైనా, లలితాదేవైనా, కాళికాదేవైనా, ఎవరైనా సరే, ఎవ్వరు ఎటువంటి వారైనా సరే మనం ఆరాధన చేయవచ్చు. దానిలో ఏ విధమైన లోపం లేదు. ఆ ఆరాధన క్రమం మనకి తెలిసి ఉండాలి అంతే. ఉదాహరణకు వారాహి అమ్మవారు ఉన్నారు, నవరాత్రుల్లో రాత్రి కాలంలో చేసేటువంటి పూజ చాలా ప్రాధాన్యత, ఉదయకాలంలో చేసేటువంటి ఉపాసనా విధం ఒకలా ఉంటుంది. అవి తెలుసుకుని ఎవరైనా చేయొచ్చు, ఏ విధమైన ఇబ్బంది లేదు. చేయకూడదు అనేటువంటిది మాత్రం చాలా తప్పు, అనవసరం. ఈ 9 రోజులు ఇంట్లో ఎలా చేసుకోమంటారు? రాత్రే చేసుకోమంటారా? శ్యామలాదేవి ఆరాధన చేసుకునేటువంటి క్రమం వేరు. మామూలుగా 9 రోజులు ఎవరైనా ఆరాధన చేసుకునే తరుణంలో చాలా మంది ఇందులో హోమాది ప్రకరణాలు కూడా చేసుకుంటున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి ఏ పూజా కార్యక్రమమైనా షోడశ ఉపచారాలతోటి పూజను కలిగి ఉంటుంది. నీరాజన మంత్రపుష్పాది కార్యక్రమాలతో ముగిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి అమ్మవారి యొక్క కలశారాధన చేస్తున్నాం అంటే మనం 9 రోజులు చేస్తున్నాం. కలశ స్థాపన ఎందుకు చేస్తామంటే మనకి ఇది కామ్యార్థం ఉంది. 9 రోజులు దీక్ష కోసం అని చేస్తాం. ఆ కలశారాధన చేసి ధ్యానావాహనాది షోడశ ఉపచారాలు ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. విఘ్నేశ్వరుని ఆరాధన చేసిన తర్వాత పరివార క్రమంగా ఆయా దేవతలను దేవతారాధన చేసి అప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి అర్చనాది కార్యక్రమాలను చేయాలి. ఇందులో చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే వెంటనే ఏ ప్రసాదాలు పెట్టాలి అని అడుగుతారు. ఇందులో వారి వారి శక్తి అనుసారంగా అమ్మవారు నాకు ఇది కావాలని ఇప్పుడు అడగలేదు కదా, మనం ఏం పెడితే అదే అమ్మవారు తీసుకుంది. అలాగే శ్యామలాదేవి కూడా అంతే. కాకపోతే ఇక్కడ మనం శ్యామలాదేవి కానీ, వారాహిదేవి కానీ, లేకపోతే ఎవరిని మనం ఆరాధన చేసినా ఆ దేవత ఏం చూస్తుంది అంటే భక్తే చూస్తుంది. మనం ఏం ప్రసాదం పెట్టాం, కలశంలో ఏ రంగు వస్త్రాన్ని పెట్టాం, లేకపోతే కింద ఏ వస్త్రాన్ని పోసాం, ఏ గంధం ఎంత క్వాలిటీ ఉన్న సెంటు కొట్టాం అనేది చూడదు, ఎంత వీడికి భక్తి ఉంది. అందుకనే మనం భక్తితోటి వస్త్రయుగ్మార్థం అక్షతాం సమర్పయామి స్వీకరిస్తున్నారు. దీని బదులుగా అక్షతలే వేస్తున్నాను తల్లి, నా దగ్గర లేదంటే నువ్వు వేయడానికి లేదురా, నాకు కావాలని అందావిడ. అలాగే తాంబూలార్థం అక్షతాం సమర్పయామి అంటాం, కూడా అక్షతలే వేస్తాం మనం. పుష్పార్థం అక్షతాం పుష్పాలు కూడా లేవమ్మా నా దగ్గర, ఎండిపోయే చెట్లను నేను అక్షతలే వేస్తున్నా అంటే తీసుకుంటుంది. అక్కడ భక్తే ప్రధానం. కాబట్టి అమ్మవారిని ఇలా 9 రోజులు చక్కగా ఆరాధన చేసుకుని, అలాగే ఈ మాఘమాసంలో మరొక ప్రాశస్త్యం ఏంటి అంటే ఈ సప్తమి రోజున, రథ సప్తమి రోజున చాలా మంది నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. నందికేశ్వరుడు నోమని, లేకపోతే ఇంకో గౌరీ నోమని, ఇంకో లక్ష కుంకుమను, లక్ష పసుపు కుంకుమను ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవి కూడా చేసుకోవచ్చు. దాని గురించి వివరంగా నేను మళ్ళీ అడుగుతాను. ఈ 9 రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరి రోజున 9వ రోజున రాజ్యశ్యామల హోమం గనక చేసుకోగలిగితే చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగానండి. అయితే షోడశోపచార పూజలు అంటే ఈ 16 ఉపచారాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు, మంత్రాలు రావచ్చు, రాకపోవచ్చు. క్లుప్తంగా అమ్మవారికి వాళ్ళ ఏదైనా నైవేద్యం సమర్పించుకుని శ్యామలా దండకాన్ని చదువుకుని ఆ 9 రోజులు నిష్టగా ఉండి భక్తిని ప్రకటన చేయటం కూడా చేస్తూ ఉంటే అదే అమ్మవారు, మీరు ఇందాక చెప్పినట్టు అదే అమ్మవారు కోరుకుంటారు. కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. స్తోత్ర పఠనం ఏమీ చేయలేని నాడు అమ్మవారి విగ్రహం ఎదురుగుండా చక్కగా కూర్చుని అమ్మవారి స్తోత్రాన్ని చేసినా చాలు, ఆమె ఆనందపడుతుంది. అద్భుతం అండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.